అబుదాబిలో కూడా దాడుల భయం అక్కడి జనాన్ని వెంటాడుతోంది. సైరన్ మోగటంతో ఒక్కసారిగా ప్రజలంతా భవనాలపై నుంచి కిందికి చేరుకున్నారు. ఏ వైపు నుంచి బాంబులు పేలుతాయో తెలియక హడలిపోతున్నారు. బాంబుల దాడుల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాత్రైనా సరే మెలుకునే ఉండాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ సైరన్ మోగుతుందో, ఎప్పుడు బాంబు పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ప్రజలు. సైరన్ మోగటంతో జనం భవనాల నుంచి పైనుంచి కిందికి చేరుకున్నారు. ఏ వైపు నుంచి బాంబులు పేలుతాయో తెలియక హడలిపోతున్నారు. బాంబుల దాడుల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అబుదాబి ప్రజలు. ఒకవైపు ఇరాన్లోని టెహ్రాన్ పై అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడిన దాడులకు సంబంధించిన దృశ్యాలు మీరు రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. బాంబులు పేలుతుంటే అక్కడి నుంచి జనం పరుగులు తీస్తున్నారు. ఈ దాడులకి ప్రతిదాడిగా ఇరాన్, బెహ్రెయిన్, గల్ఫ్ దేశాల మీద టార్గెట్ చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది ఇరాన్. అబుదాబిలోని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రాత్రైనా సరే నిద్రపోకుండా జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తిండి తినడానికి కూడా భయపడుతున్నారు. ఎప్పుడు ఏ సైరన్ మోగుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు ప్రజలు. సైరన్ మోగటంతో ఒక్కసారిగా పైనున్న వాళ్ళంతా కూడా కిందికి చేరుకుంటున్నారు. ఏ వైపు బాంబులు పేలుతాయో తెలియక హడలిపోతున్నారు. బాంబు దాడుల శబ్దాలతో వణికిపోతున్నారు. బాంబు దాడుల శబ్దాలు, మిజైల్స్ వెళుతున్న దృశ్యాలు, వాళ్ళ భవనాలపై నుంచి వెళుతున్న దృశ్యాలు చూసి వాళ్ళు హడలిపోతున్నారు. నిద్రపోకుండా రాత్రంతా మెలుకునే ఉంటున్నామని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని అబుదాబి, బెహ్రెయిన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు వాపోతున్నారు.